పవన్ కళ్యాణ్. అన్న లెగసీ అన్నటువంటిది ఫస్ట్ సినిమా వరకే. తర్వాత చూస్తే తనంతట తనకంటూ ఒక లోకాన్ని తయారు చేసుకున్నాడు, వీరాభిమానుని తయారు చేసుకున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ శక్తి ఉందా, దాంట్లో పవన్ కళ్యాణ్ బలహీనత ఉందా? కానీ వ్యక్తిగత బలహీనతల్ని వ్యవస్థ బలహీనతలుగా మార్చారు. అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. ఒక మామూలు టీ అమ్ముకునేటటువంటి వ్యక్తి, ఒక తన పార్టీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్ లాగా పనిచేసినటువంటి వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి స్థాయి నుంచి ప్రధానమంత్రి అయ్యి ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రరాజ్యాది నేతల భుజం మీద చేయగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి నేత నరేంద్ర మోడీ. అట్లాంటి అతని భార్య గురించి కామెంట్లు చేశారు, తల్లి గురించి కామెంట్లు చేశారు, అతను అసలు ఈ దేశానికి పనికిరాడని కామెంట్లు చేశారు. అంతకంటే నీచమైనటువంటి పదజాలం వాడారు. అతను నల్ల బెలూన్లు వదిలిపెట్టారు. ఇతను లాంటోడు అసలు ఈ దేశానికే పనికిరాడు, ఉగ్రవాది అన్నారు. చివరికి పాకిస్తాన్తో కుమ్మక్కయ్యి యుద్ధం తెచ్చాడని చెప్పారు వీళ్ళు. అంత దారుణాతి దారుణమైనటువంటి కారు కూతలు ప్రపంచంలో ఎవడన్నా కూశారా అతని మీదన? అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎవడి పార్టీ లాక్కోలా, తను సొంత పార్టీ పెట్టుకున్నాడు. వెంటనే అంటాడు ఆడెవడో శివప్రసాద్ ఎవడో పెట్టాడు. మరి ఆడెవడు పార్టీ ఉంచుకో ఇవ్వమన్నాడు వీళ్ళకి. పార్టీ వీళ్ళు పెట్టుకుంటున్నారని తెలిసి అతను మనకు గనక ఈ వెబ్సైట్లకు పేర్లు ముందుగా పెట్టబోతున్నారని డొమైన్ చేసుకుంటారు. అట్లా